హైదరాబాద్లో మీడియా సెంటర్లో భారతరత్న బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. కర్పూరి ఠాకూర్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. దోపిడీకి మూలసూత్రమైన కులం గోడలు కూల్చిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని పూర్ణచంద్రరావు కొనియాడారు. ఓబీసీలకు దేశంలో తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేసిన బడుగుల మహనీయుడని తెలిపారు. బీసీల్లో ముస్లింలు కూడా ఉన్నారని, అందుకే బీసీలకు కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వడం లేదంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు. గుజరాత్లో నరేంద్ర మోదీ ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని పూర్ణచంద్రరావు తెలిపారు. హిందుత్వవాదం అనే పాయింట్ ఏడు ఉన్నది. ఇక్కడ కులవాదం ఉంది. హిందుత్వవాదం ముసుగులో మీ కులాల వాళ్ళు మమ్మల్ని ఆలటానికి హిందూ ఓట్లని, బీసీ హిందూ ఓట్లని కొనుక్కోవటానికి చేసే కార్యక్రమం. బండి సంజయ్ ఏమన్నాడు? బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 42%, ముస్లింలకు లేకపోతే మేము ఇస్తాం. మరి ముస్లింలకు రిజర్వేషన్ మోడీ ఇచ్చాడు ఎక్కడ? గుజరాత్లో. మరి ఈడబ్ల్యూఎస్ కింద ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఏమంటాడు బండి సంజయ్? బీసీల్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇవ్వరట. అరే, ముస్లింలు ఉంటే ఇవ్వలేదు సరే, బీసీ హిందువులకి ఎందుకు అన్యాయం చేస్తారు? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాడికి ఒకటి నీకు ఇష్టం అనుకో, వాడికన్నా అన్నం పెట్టాలిగా నువ్వు. వాడు ఉన్నాడు కాబట్టి వీడికి అన్నం పెట్టినట్టేట? నాకు చెప్పండి. ఈ వంశాలని మనం మన జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ మతం లేదయా. దోపిడీ అంతా, దోపిడీకి మూల సూత్రం కులమే. దోపిడీకి మూల సూత్రం కులం అనే విషయాన్ని చెప్పాల.